హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ మొత్తం అన్ని సెన్సెక్స్ అన్నీ బాగా పెరిగాయి, బాగా బ్లాస్ట్ అయినాయి. ఇది యాక్చువల్లీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు గత 2-3 రోజుల నుంచి మీరు కానీ చూస్తుంటే డిఫరెంట్ ఛానల్స్ బిగ్ ఫాల్ అలర్ట్, మార్కెట్ భయంకరంగా మార్కెట్ ఇస్ గోయింగ్ టు కొలాప్స్ అని ఈ టైప్లో చెత్త తమ్నైల్స్ చాలామంది పెట్టున్నారు. చాలామంది అందరిని భయపెట్టే తమ్నైల్స్ పెట్టున్నారు. కానీ మన ఛానల్లో మన తమ్నైల్ చూడండి. మీరు ఇక్కడ మన తమ్నైల్లో మనం ఒక్కడమే క్లియర్గా మార్కెట్ ఈస్ గోయింగ్ టు క్రాస్ 25,000 అని చెప్పని మనం క్లియర్గా చెప్పున్నాం. ప్లస్ యుఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి. 41,491 పైన ఉన్నంత వరకు అవి అప్ ట్రెండ్లోనే ఉంటాయి, అప్ వెళ్తాయని చెప్పాం. ఈరోజు మార్నింగ్ ఏమైంది, అది ఆల్మోస్ట్ ఓపెనింగే డవ్ 300 పాయింట్స్ అప్లో ఉన్నాయి. డవ్ ఫ్యూచర్స్ ఈరోజు హాలిడేస్ యాక్చువల్లీ వాళ్ళకి. డవ్ ఫ్యూచర్స్ అప్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మన మార్కెట్స్ కూడా ఆటోమేటిక్లీ అప్లో ఓపెన్ అయ్యి అప్లోనే వెళ్ళాయి. కానీ లండన్ మార్కెట్స్ అంటే యూకే మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ లేవు కాబట్టి ఆ మొమెంటం మిస్సింగ్. ఆ మొమెంటం కానీ ఉంటే అంటే 25,150 దాటి వెళ్ళిపోయింది పైకి. అంటే 25,056 మన లెవెల్, అది దాటి వెళ్ళిపోయింది. అది దాటింది 25,075 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి రివర్స్ వచ్చి ఎగ్జాక్ట్లీ 25,000 దగ్గర మనకి క్లోజ్ అయింది. సో ఇప్పుడు రేపు మనకి ఎలా ఉండబోతుంది అనేది, రేపు ఏ లెవెల్స్ వాచ్ చేయాలి అనేది డీటెయిల్స్ వాచ్ చేసుకునే ముందు మనం ఒకటి గుర్తుంచాలి. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి రేపు ఎలా ఉంటుంది అనేది మన వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను. సెన్సెక్స్ మీకు 455 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ఈరోజు. నిఫ్టీ మీకు 148 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 173 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. ఈ బ్యాంక్ నిఫ్టీ వల్ల కొంచెం మొమెంటం తగ్గింది మనకి. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు చాలా రేంజ్లో మూవ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి ఇది మనకి చాలా తక్కువ మొమెంటం జరిగింది. లేదంటే 148 పాయింట్స్ నిఫ్టీ మొమెంటం ఉందంటే బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఎంత పెరిగిందో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అంతే పెరగాలి, ఒక 400-500 పాయింట్లు పెరగాలి మినిమం. కానీ పెరగలేదు. సో రేపు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ మనం ఏది నిఫ్టీకి కానీ రేపు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ 24,920 ఈజ్ ద లెవెల్ టు వాచ్. అది వాచ్ చేసుకోండి. 25,056 ఇది వాచ్ చేసుకోండి. రేపు బై ఎనీ ఛాన్స్ ఓపెనింగే 25,056 పైన కానీ ఓపెన్ అయిందంటే మార్కెట్ చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అనదర్ మినిమం ఒక 100 పాయింట్స్ అక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ మార్కెట్ ఈజ్ హెడ్డింగ్ ఫర్ 25,532 అని చెప్పి నేను రెగ్యులర్గా చెప్తూ వస్తున్నా కదా. 25,000 అది 532 టచ్ అయ్యేంత వరకు అది మార్కెట్ అంత ఈజీగా కింద పడదు, రివర్స్ అవ్వదు అని నేను చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు స్లోగా అది అదే డైరెక్షన్లో మూవ్ అవుతున్నది. అందుకని తొందరపడి ఎవరో చెప్పారని చెప్పని మార్కెట్ కొలాప్స్ అయిపోతుందని ఇటువంటి భ్రమల్లో ఉండి ఇరుక్కోకండి. మీ దగ్గర స్టాక్స్ ఉంటే చాలా మటుకు స్టాక్స్ రికవర్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా కూడా ఫర్దర్ రికవర్ అయ్యే అవకాశం ఇది 25,532 వరకు వచ్చేంత వరకు కూడా మోస్ట్లీ అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి. ఇది చాలా కీ లెవెల్, దీన్ని వాచ్ చేయండి. ఇది కానీ క్రాస్ అయిందంటే డైరెక్ట్గా 25,198కి వెళ్ళిపోద్ది. అది కూడా క్రాస్ అయిందంటే మీకు 25,270 లెవెల్ ఉంది, అది వాచ్ చేయాలి. అది కూడా దాటితే 25,532 అక్కడి వరకు అయితే ఇది పుష్ చేసుకుంటూనే పోతుంది పైకి అప్ అని అనుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ వాచ్ చేస్తుంది 55,535 అంటే 54,535. దీని పైన ఉంటే చాలా దూరం అప్ వెళ్తుంది. దీనికన్నా కింద కానీ దీని పైన ఉంటే ఆల్మోస్ట్ 55,840 వరకు వెళ్తుంది. దీనికన్నా కానీ కిందకి కానీ వెళ్తే మాత్రం కొంచెం కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఆల్మోస్ట్ లైక్ టీసీఆర్ లాగా మనకి చెక్ చేసుకోండి. తర్వాత ఈరోజు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఈరోజు అప్లో ఉన్నాయి ఎక్సెప్ట్ 2. అది ఏంటంటే కోటక్ అండ్ మారుతి 2, అవి కూడా ఫ్లాట్ ఉన్నాయి. మిగతావన్నీ అప్లోనే ఉన్నాయి. సో రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి వాచ్ చేయాల్సిన లెవెల్ సెన్సెక్స్ ఎక్స్పైరీకి 82,380. ఇది నోట్ చేసి పెట్టుకోండి. 82,380 నోట్ చేసుకోండి. ఈ లెవెల్ పైన కానీ ఉంటే పైకి వెళ్తుంది, ఈ లెవెల్ కన్నా కింద కానీ ఉంటే మాత్రం కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి. తర్వాత మనకి యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ నేను లెవెల్స్ ఇచ్చున్నాను. ఈరోజు యూఎస్ మార్కెట్స్ హాలిడే ఉంది, అక్కడ లెవెల్స్ ఇచ్చున్నాను చూడండి. ఈ లెవెల్స్ అప్పర్ సైడ్ రేంజ్ వరకు అంటే రేంజ్ ఇచ్చున్నాయి. ఈ లెవెల్స్లో లో లెవెల్ నుంచి దాటి పైకి వస్తున్నది 42,872 అయితే తప్పకుండా టచ్ అవుద్ది. అక్కడ వరకు వెయిట్ చేసి అది అప్ ట్రెండ్లోనే ఉంటుంది అనేది అక్కడ వరకు యూ జస్ట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత చార్ట్స్, ఇప్పుడు మనకి నిఫ్టీ చార్ట్ చూడండి, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి. నిఫ్టీ చార్ట్ ఏమైంది ఈరోజు చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది. కరెక్ట్గా 10:30 అవ్వగానే మీకు అది ఆల్మోస్ట్ ఏదో బ్రేక్ వేసినట్టు ఆగిపోయింది. అక్కడ నుంచి మీకు 10:30 నుంచి ఆల్మోస్ట్ 3:30 వరకు కదలలేదు.
ఆల్మోస్ట్ మార్నింగ్ చాలా ఫాస్ట్గా మన సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళకి చాలా ఫాస్ట్గా మనీ వచ్చేసి ఉంటుంది. అండ్ మొమెంటం కూడా అలానే ఉంది, అప్ సైడ్ మొమెంటం అలా ఉంది, డౌన్ సైడ్ మొమెంటం కూడా అలానే ఉంది. కానీ త్రూ అవుట్ ద డే ఫ్రమ్ 10:30 నుంచి ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద డే 3:30 వరకు అయితే చాలా ఫ్లాట్గా ఉన్నది. ఈ టైంలో చాలామంది ఆప్షన్ బయర్స్ ఎవరైతే ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళకి బాగా నష్టపోయి ఉంటారు అనుకుంటాను. ఈ టైం యాక్చువల్లీ ఆప్షన్ సెల్లర్స్కి ఇది బెస్ట్ టైము. ఎందుకంటే రేంజ్ ఫిక్స్ చేసుకొని వాళ్ళు కానీ ట్రై చేస్తుంటే, స్ట్రాంగిల్ ట్రై చేస్తుంటే తప్పకుండా వాళ్ళు బెనిఫిట్ ఏంటో అనుకుంటున్నాను. ఈ సేమ్ ఇస్ కేసు బ్యాంక్ నిఫ్టీ కూడా. బ్యాంక్ నిఫ్టీ కూడా మార్నింగ్ ఫాస్ట్గా పెరిగింది, తర్వాత అక్కడి నుంచి ఎంత ఫాస్ట్గా కిందకు వచ్చింది, మళ్ళీ 10:30 దాటంగానే ఆల్మోస్ట్ 11 అవ్వగానే అది స్ట్రైట్ లైన్ లాగా అలానే ఉండిపోయింది. పెద్ద మొమెంటం లేదు, పార్టిసిపేషన్ లేనట్టు కదలకుండా కూర్చొని ఉండింది అది. తర్వాత ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో, మన ఛానల్లో నేను ఆల్రెడీ జేఎస్డబ్ల్యూసీ దానికి మీకు రేంజ్ ఇచ్చాను. ఈరోజు 986 డౌన్ సైడ్ ఉంటుంది, అప్ సైడ్ 1040 అనేది. అది ఓపెన్ అవ్వగానే డౌన్ సైడ్ అంటే 1011 అది బ్రేక్ అయితే 986కి వెళ్తుందని చెప్పాను. అది 1011 బ్రేక్ అయ్యి 986కి వెళ్ళింది. అక్కడి నుంచి బౌన్స్ అవుతుంది 1040 కూడా వచ్చింది. రెండు పక్కల అంటే టచ్ అయింది. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ దీని కానీ ట్రై చేస్తుంటే తప్పకుండా బెనిఫిట్ అంటే నేను అనుకుంటాను. ఈరోజు కూడా ఒక 2-3 స్టాక్స్ రిజల్ట్స్ వచ్చాయి, అవి కూడా నేను రేపు మీకు ఇచ్చేదాన్ని ట్రై చేస్తాను. మీకు ఏ స్టాక్స్ అయినా సరే ట్రెండ్ లెవెల్స్ కానీ మీకు కానీ కావాలి అనుకుంటే మన మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్లో పోస్ట్ చేయండి. నేను టెలిగ్రామ్ ఛానల్లో దాని డీటెయిల్స్ పోస్ట్ చేసేదని ట్రై చేస్తాను. ఇంకా లాస్ట్ ఎఫ్ఐ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎఫ్ఐ డేటాలో మీరు చూసుకుంటే ఈరోజు ఎఫ్ఐఎస్ బయర్స్, డిఐఎస్ ఇద్దరు బయర్స్. ఎఫ్ఐఎస్ చాలా తక్కువ బయింగ్ ఉంది, 135 crores మాత్రమే వాళ్ళు బై చేశారు. డిఐఎస్ మీకు 1745 crores వాళ్ళు బై చేస్తున్నారు. సో ఇది టోటల్ 1880 crores యాక్చువల్లీ ఎఫ్ఐఎస్ డిఐఎస్ బయింగ్ జరిగింది యాక్చువల్లీ ఈరోజు మన దీంట్లో. తర్వాత ఓవరాల్గా చూసుకుంటే మీకు ఎఫ్ఐఎస్ ఇంకా సెల్లర్స్లోనే ఉన్నారు. నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ ఇండెక్స్ ఫ్యూచర్స్ ఎఫ్ఐఎస్ మీకు సెల్లింగ్లోనే ఉన్నారు. రీటైలర్స్ అంటే మన ట్రేడింగ్ చేసేవాళ్ళు చాలా వాళ్ళు బైలో ఉన్నారు. డిఐఎస్ కూడా సెల్లింగ్లోనే ఉన్నారు. వెరస్ బ్రోకర్స్ వాళ్ళు బయింగ్లో ఉన్నారు యాక్చువల్లీ. సో అందుకని మోస్ట్లీ ఎఫ్ఐఎస్ డిఐఎస్ కొంచెం సెల్లింగ్లోనే ఉన్నారు. కాబట్టి రేపు మార్నింగ్ ఓపెన్ అయినా కొంచెం కిందకి వెళ్ళినా కంగారు పడకండి, ఎందుకంటే రీటైలర్స్ అండ్ బ్రోకింగ్ సైడ్ వాళ్ళు సపోర్టింగ్గానే ఉన్నారు. కాబట్టి అది మీకు బెనిఫిషియల్గానే ఉంటుంది అనుకుంటున్నాను. అదర్వైజ్ ఆల్సో మార్కెట్ ఈజ్ అన్ అప్ ట్రెండ్, తప్పకుండా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి రేపు ఓపెన్ అయిన తర్వాత చెక్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు us ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. మీరు మా లైవ్ బైసెల్ సిగ్నెస్ సబ్స్క్రైబర్స్ ఏంటి రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ మాత్రమే మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి, ఇంకా ఏది మీకు యూస్ఫుల్గా ఉండదు. సో సబ్స్క్రైబ్ టు us. థ్యాంక్ యూ.